తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతకమైన గుట్కా, పాన్ మసాలాలపై తెలంగాణలో ఏడాది పాటు నిషేధం విధించింది. పొగాకు, నికోటిన్లు ఉన్న గుట్కా, పాన్ మసాలా శాషెట్, పౌచ్లు, ప్యాకింగ్ ఐటమ్స్, కంటైనర్స్ ను అమ్మడం, తయారు చేయడం, దాచిపెట్టడం, పంపిణీ చేయడం, రవాణా చేయడాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిషేధించింది. మే 24 నుంచి ఏడాది పాటు ఈ నిషేధం వర్తిస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతకమైన గుట్కా, పాన్ మసాలాలపై తెలంగాణలో ఏడాది పాటు నిషేధం విధించింది. పొగాకు, నికోటిన్లు ఉన్న గుట్కా, పాన్ మసాలా శాషెట్స్, పౌచ్లు, ప్యాకింగ్ ఐటమ్స్, కంటైనర్స్ ను అమ్మడం, తయారు చేయడం, దాచిపెట్టడం, పంపిణీ చేయడం, రవాణా చేయడాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిషేధించింది. మే 24 నుంచి ఏడాది పాటు అమల్లోకి రానుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు డ్రగ్స్ తో పాటు గంజాయి నిర్మూలన పైన కూడా పురోగతిపై సమీక్షలో నార్కోటిక్స్ డ్రగ్ అధికారులతోని కంప్లీట్ గా నిన్న రివ్యూ చేశారు. ఆయనే రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలి, ఆ విషయంలో మరింత యాక్టివ్ గా పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న స్పెసిఫిక్ గా ఈ మత్తు పదార్థాలపైనే స్పెషల్ గా నిన్న చాలా సుదీర్ఘంగా దాదాపు మొట్టమొదటిసారిగా కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టాక కమాండ్ కంట్రోల్ కి వెళ్లారు. సుదీర్ఘంగా దాదాపు 3-4 గంటల పాటు కూడా రివ్యూ చేశారు. ఇటు సీఎం అధికారులతో పాటు పోలీస్ శాఖలో ముఖ్య అధికారులందరితోని కూడా నిన్న రివ్యూ పెట్టారు. స్పెసిఫిక్ గా ఈ మత్తు పదార్థాలపైనే అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని కూడా అధికారులను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రత్యేక నిఘా పెట్టండి. మెయిన్ ఫోకస్ అంతా ఏంటంటే ఈ మత్తు పదార్థాలతో పాటు గంజాయి డ్రగ్స్ సరఫరా చైన్ ను కూడా బ్రేక్ చేయాలని, వాటి సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలు ఉండాలని కూడా ఆయన ప్రధానంగా నిన్న అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా, ఎంత పెద్దవారున్నా కూడా ఉపేక్షించొద్దని కూడా, అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్ ని కూడా ఏర్పాటు చేయండి అని కూడా అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నిర్మూలనకు కోసం ఎఫెక్టివ్ గా పనిచేసే వారిని ప్రోత్సహించండి. మత్తు పదార్థాలపై ఉక్కుపోదం మోపేందుకు ఏం కావాలన్నా కూడా ప్రభుత్వం మీకు సహకరిస్తుంది, ఆ వనరులు కూడా సమకూరుస్తుంది అని కూడా ముఖ్యమంత్రి అధికారులకి వివరించారు. అలాగే డ్రగ్స్ పదం వింటేనే భయపడేలా చర్యలు ఉండాలి, తెలంగాణను మత్తు రహిత రాష్ట్రంగా కూడా మార్చాలని కూడా ముఖ్యమంత్రి ఒక డెసిషన్ తీసుకున్నారు నిన్న రివ్యూలో. అయితే తాజాగా ఈ రోజు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం 2006 సెక్షన్ లోని 30 సబ్ సెక్షన్ లో క్లాస్ తో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము పాన్, గుట్కా, మసాలాని బ్యాన్ చేస్తూ ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. Exercise of the powers conferred under clause of subsection 230 Food Safety Standards Act 2006, Food Safety and Standards, provision of restriction sales regulation on 2011 of interest of public health, ప్రజా ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నుంచి మన రాష్ట్రంలో గుట్కా గాని, పాన్ మసాలా కానీ నిషేధించబడతాయి. ఎక్కడ కూడా అమ్మడానికి వీల్లేదు అని కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఈ రోజు ఇష్యూ చేసింది. తెలంగాణ స్టేట్ హియర్ బై ప్రాహిబిట్స్ ద మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, transportation of sale of gutka, pan masala which contains tobacco, nicotine and an ingredient which are packed in sachets, pouches, package containers or etc. by whatever name is called entire state of Telangana for a period of 1 year with effect from 24th May అని కూడా, అంటే 24 మే నుండి ఇది అమల్లోకి వస్తుంది. గుట్కా కానీ, పాన్ మసాలా కానీ, ఆ టొబాకో, నికోటిన్ కంటెంట్ ఉన్న ఏది కూడా గుట్కాకి సంబంధించి, పాన్ మసాలాకి సంబంధించింది ఏదైనా కూడా 24వ తేదీ నుండే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోని అని కూడా ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ప్రధానంగా ఇక్కడ డ్రగ్స్ ఇష్యూ పైనే ఆయన మెయిన్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా గాంజాయి విషయానికి వస్తే కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా గాంజాయి సేవించడం ఎక్కువైపోయింది రాష్ట్రంలో. ఇటు ఆల్కహాల్ తో పాటు డ్రగ్స్ మత్తులో కూడా యువత మునిగి తేలుతున్నారు. కొన్ని మనం చెప్పుకోలేని కొన్ని కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లలో కూడా 8th నుంచి 10th స్టాండర్డ్ పిల్లలు కూడా డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మత్తు పదార్థాలు అనేటివి రాష్ట్రంలో ఉండకుండా కూడా ఒక డెసిషన్ తీసుకోవాలని, అయితే ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అని అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. గుట్కా చీవ్ చేస్తే ఏంటంటే ఇమీడియట్ ఎఫెక్ట్ తోని గొంతు క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్న దృష్ట్యా కూడా గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. 2 రోజుల కిందట కూడా పలు హోటల్లో లగడికాపుల్లో ఒక ప్రముఖ హోటల్లో ఒక మహిళ హల్వా తిని కూడా అస్వస్థ గురై తన అనంతరం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫుడ్ పాయిజన్ అని తేలడంతో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు రిజిస్టర్ చేశారు. సో గవర్నమెంట్ ఇప్పటి నుంచి కూడా ఈ గుట్కా పాన్ మసాలా పైన కూడా నిషేధించాలని కూడా ఒక డెసిషన్ కి వచ్చింది. అయితే మన దేశంలో మాత్రము పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, పలువురు సెలబ్రిటీలు కూడా, ఫిలిం స్టార్లు కూడా ప్రత్యేకంగా కూడా యాడ్స్ వేస్తారు. మనము ఒక ప్రముఖ గుట్కా కంపెనీ పేరు ప్రస్తావించకూడదు, కానీ అక్కడ దాంట్లో ఎక్కడ కూడా గుట్కా టొబాకో అని మెన్షన్ చేయకుండా తీపి పలుకులు అని కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా సినీ హీరోలు కూడా ప్రమోట్ చేస్తారు. దేశంలో వాస్తవికంగా చూసుకుంటే సిగరెట్ కానీ టొబాకో కానీ హార్మ్ఫుల్ అని చెప్పేసి కూడా దాంట్లో బాక్స్ల పైనతో పాటు సినిమా థియేటర్లలో కూడా చూస్తాం మనము. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ ఫర్ హెల్త్ అన్నా కూడా రాష్ట్రంలో, దేశంలో విపరీతంగా కూడా ఈ గుట్కా కన్జంప్షన్ అనేది ఉంటుంది. మనం ఎక్స్పెషల్లీ చూసుకుంటే నార్త్ ఇండియాలో గుట్కా కన్జంప్షన్ అనేది విపరీతంగా ఉంటుంది. మన స్టేట్ లో కూడా యూజువల్ గా ఓల్డ్ ఫెనామినా లాగా నైజాం రూల్ ప్రకారం ఇక్కడ ఓల్డ్ సిటీ గానీ పలు హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో గుట్కా కన్జంప్షన్ తో పాటు పాన్ మసాలాలు ఎక్కువ తింటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి ఒక 1 year పీరియడ్ పాటు కూడా దీన్ని గుట్కా గానీ పాన్ మసాలాలో టొబాకో కంటెంట్ ఉన్నది పూర్తిగా నిషేధించింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.